సూపర్ స్టార్ కృష్ణ గారు రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు. ఆయన రాజకీయ రంగంలో ఏమేం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. 1972లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ గారు ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చారు. 1980లో ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావడంతో తెలుగునాట కూడా సినిమా రంగంలోని గ్లామర్కు రాజకీయాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 1982 డిసెంబర్ 17న కృష్ణ గారు కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం ఈనాడు సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలు 3 వారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తన వంతు చిన్న పాత్ర కూడా పోషించిందని చెప్పవచ్చు. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ల భాస్కర్ రావు కూలదొలిచి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కర్ రావును కృష్ణ అభినందిస్తున్నట్లు ఫుల్ పేజీ ప్రకటన విడుదలైంది. ఈ సంఘటన వల్ల కృష్ణ గారికి రామారావు గారికి మధ్య విభేదాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చింది. ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఈ విభేదాలు మరింత రాజుకున్నాయి. 1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ కృష్ణ గారిని కలిశారు. తెలుగుదేశం పార్టీకి రామారావు మాసప్పి లభిస్తుందని, అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తారని కాంగ్రెస్ నాయకులు భావించారు. 1984లో కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కృష్ణ గారు ఎన్టీఆర్ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు తీశారు. కృష్ణ గారు 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక కారణం ఇదే. సింహాసనం సినిమాలో ప్రతినాయక పాత్రలో ఒకటైన కైకాల సత్యనారాయణ పాత్రకు అప్పటి రామారావు శైలిలో కాషాయం కట్టించి రామారావు గారిని వ్యంగ్యంగా అనుకరించే కొన్ని డైలాగులను చెప్పించారు. ఆ పైన సినిమా పూర్తి స్థాయి ఎన్టీఆర్ ప్రభుత్వం మీద విమర్శగానే తీశారు కృష్ణ గారు. సినిమాలో ప్రతినాయక పాత్ర అయిన కోదండ రామయ్య త్రిలింగ దీవి అన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటాడు. ముక్కుసూటిగా ఉండే పెద్దలుడు, జిత్తుల మారి అయిన చిన్నల్లుళ్ళ సలహాలతో కోదండ రామయ్య ఇష్టారాజ్యంగా పరిపాలిస్తుంటాడు. కృష్ణ సినిమాలో డీసీపీ పాత్ర పోషించారు. రాజకీయంగా తిరుగుబాటు రావడం అందులో క్లైమాక్స్. ఈ విధంగా కోదండ రామయ్య పాత్ర రామారావును, పెద్దల్లుడి పాత్ర రామారావు పెద్దలుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని, చిన్నల్లుడి పాత్ర చంద్రబాబు నాయుడు గారులను పోలి ఉంటుంది. రామారావు గారి ప్రభుత్వ చర్యలను సినిమా వ్యంగ్యంగా విమర్శించింది. ఈ సినిమాను అడ్డుకోవడానికి ఎన్టీ రామారావు గారి అభిమానులు థియేటర్లపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే డిస్ట్రిబ్యూటర్లంతా ఏకం కావడంతో అది విఫలమైంది. విజయ నిర్మల దర్శకురాలుగా, కృష్ణ కథానాయకుడిగా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని, రామారావు గారి చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సాహసమే నా ఊపిరి సినిమాను కృష్ణ గారు తీశారు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించి చాలా మంది రాష్ట్ర మంత్రులను, శాసనసభ్యులను కలవరపరిచాయి. క్రమేపీ రామారావు గారిని, అతని ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ వైపు నుంచి కృష్ణ నటించిన సినిమాల ద్వారా ప్రయత్నించారు. 1989లో కృష్ణ గారు కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 లోక్సభ ఎన్నికల్లో కృష్ణ గారు గుంటూరు లోక్సభ నియోజకవర్గాన్ని కోరుకున్నా తిరిగి ఏలూరులోనే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో 31,000 ఓట్ల పైచిలుకు తేడాతో ప్రత్యర్థి బోళ్ల బుల్లిరామయ్య కృష్ణ గారిని ఓడించారు. 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురి కావడం,
తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ తనకు ఇవ్వకపోవడంతో ఏలూరులో ఓటమి చెందడం, ఇటువంటి కారణాలతో కృష్ణ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం విరమించుకున్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది. ఈ విధంగా కృష్ణ గారు రామారావు గారితో ఉన్న విభేదాల కారణంగానే రాజకీయాల్లోకి వచ్చారని మనం చెప్పవచ్చు. అయితే అప్పుడు కృష్ణ గారి సినిమాలు మాత్రం ఎన్టీ రామారావు గారిని, ఆయన ప్రభుత్వాన్ని బాగానే చికాకు పెట్టిందని చెప్పవచ్చు. ఆ తర్వాత కృష్ణ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం బాగా ఉండేది. ఆయన్ను పొగుడుతూ కృష్ణ గారు స్టేట్మెంట్లు ఇచ్చేవారు. కృష్ణ గారి ఇంట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉండేవని చెబుతారు. ఏది ఏమైనా కృష్ణ గారి రాజకీయ ప్రస్థానం మధ్యలోనే ఆగిపోయిందని చెప్పవచ్చు.